తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే హైదరాబాద్లో చిన్న చినుకు పడితే ఎట్లా జలమైపోతున్నామో మనం దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక 2 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఇది మామూలుగా ఏదైతే వర్షాలు పడుతున్నాయో అందులోనే ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం జలమయంగా మారిపోతున్నాయి. ఇబ్బందులలో ఏదైతే ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అనేక సమస్యలు జరుగుతున్నాయి. అనేక మంది ఆ డ్రైనేజ్కు సంబంధించిన మేనోల్స్లలో పడి తన అమూల్యమైన ప్రాణాలు కూడా పోగొడుతున్నారు. ఈ విషయంపై మనం ఒకసారి భీమ్రావ్ నాయక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి భీమ్రావ్ నాయక్ గారి ప్రస్తుతం వేరే పార్టీలను దోషించకుండా ప్రస్తుతం ఏదైతే ఏడాదిన్నర పాటైంది ఈరోజు రెండవ మాన్సూన్ మీరు ప్రభుత్వం ఈరోజు ఎదుర్కోబోతుంది. ఈ విషయంలో మీరు తగిన చర్యలు తీసుకున్నారా లేదా? హైడ్రాను అప్పగించారు. గతంలో హైడ్రా కొంచెం కూల్తివేతలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఈరోజు నిన్న చిన్న వర్షం పడిన కారణంగానే హైదరాబాద్ మొత్తం స్టక్ అయింది, ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది. ఈ విషయంలో మీరేమంటారండి? కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్? ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తేనా. విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణలోను ముఖ్య పట్టణాలు ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే వరంగల్, ఖమ్మం కొన్ని ముఖ్య పట్టణాలలో ఏమైందంటే పరిస్థితి ఇక్కడ పబ్లిక్ అనేది ఎక్కువ మంది జీవన సాగిస్తున్నా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఉండడంలో ప్రజలు ఎక్కువ రావడం వలన అనే కాదు, విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని నాళాలు ఆక్రమణ గురి అయినాయి. అది అప్పటికి ఇప్పటికి అవడం కాదు, గతంలో అయినాయి. తర్వాత ఇప్పుడు కూడా కొంత దాన్ని ఇప్పుడు హైడ్రా కానీ అంత డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లియర్ చేసింది. ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే దీనికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో మొన్న సీఎం గారు ఒక 2 days బ్యాక్ ఆల్రెడీ ముందస్తు అంత కలెక్టర్లతోనూ మళ్ళా ఎస్పీలతోనూ మాట్లాడి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు అందుబాటులో ఉండాలి, ఏదైనా సమస్యలు ఎత్తకుండా మీరు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ డైరెక్షన్ చేయడం కూడా జరిగింది మొన్న. సో దాని ప్రకారమే హైదరాబాద్ విషయానికి వస్తే మనం ఏంటంటే ఏ ఒక్క వరద పడ్డా చిన్న వర్షం పడ్డా కూడా రోడ్ల మీద వర్షం వచ్చేస్తుందంటే ఎవరి ఇంటి ముందర కనీసం ఒక ఇంచు జాగా కూడా ఖాళీ ఉంచకుండా మొత్తం సిమెంట్లతో నింపేసినప్పుడు ఆ నీరు ఎట్టుకోవాలి. కనీసం ఒక ఇంకుడు గుంతనో లేకపోతే కనీసం ఇంటి ప్లేస్లలో లేనట్టు పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. కాబట్టి హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉండడం వల్లే వరదలు బయటకు రావడం, రోడ్ పైకి రావడము, అంత చెత్త రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రభుత్వం దానికి ముందస్తు చర్యలు భాగంగానే ఆడ నిర్ణయం తీసుకున్నది, అధికారులను డైరెక్షన్ చేసింది. నెక్స్ట్ ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొన్నా ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. కాదు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో చిన్న ఇంకుడు గుంట లేదు అని చెప్పారు, దీనికి ఎవరు దోషులండి? ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ ఒక నిర్మాణం ఏదైతే ఇల్లు నిర్మాణం చేస్తున్నారో ఒక అంచనా ప్రకారం ఒక 250 గజాల ఇల్లు ఉన్నది. దానికి సంబంధించి మనం చూస్తే 30% ఏదో వారి ఇంకుడు గుంతలకు కానీ ఇంకా దానికి కాకుండా 250 గజాల ఇల్లు ఉంటే వాడు 270 గజాల వరకు ఇల్లు కట్టిస్తున్నాడు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు దోషులా, లేకపోతే కట్టించే వాళ్ళ, లేకపోతే నిద్రపోతున్న ప్రభుత్వాల, అక్కడ కార్పొరేటర్ల బాధ్యతల? సార్ దీని మీద ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక 250 గజాలు తీసుకున్నప్పుడు అది బాధ్యుడు అయినే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా తన ప్రెమిస్ ఆక్రమించుకొని ఒక చుక్క నీటి భూమిలో పోకుండా ఆక్రమించుకున్నప్పుడు దాని ప్రభుత్వ బాధ్యుడు కాదు. ఆయన ఏదైనా అడిగితే నేను కొనుక్కున్న జాగా నేను వాడుకుంటా అంటాడు. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు ప్రభుత్వం దోషిస్తుంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళ వ్యక్తిగత బాధ్యతలు భావించి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ నా వల్ల ఇతరులు ఇబ్బంది పడతా ఉన్నారు, నేను స్వయం కొన్ని సందర్భాలు నేను బాధపడాల్సి వస్తుందని చెప్పేసి ముందు భావించాలి వాళ్ళు. కానీ ప్రభుత్వం దాని బాధ్యతగా ప్రభుత్వం గైడ్ చేస్తున్నది, చెట్లు పెంచమని చెప్తున్నది, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండమని చెప్తున్నది. మొన్న కుడావాళ్ళు చేసేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో దాదాపు 1 లక్షల ఎకరాలు గుర్తు తవ్వించారు. సో ఇటువంటి సందర్భాలు కొంచెం మార్పు అనేది చేస్తా ఉంది ప్రభుత్వం. ఇదే విషయంపై ఒకసారి వెంకటరెడ్డి గారి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో మన